తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ఒక సామాన్య వ్యక్తి చరిత్ర సృష్టించాలని కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని కేరళ డీజీపీ చంద్రశేఖర్ నిరూపించారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామంజలి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవసంలోని MRK ZP హై స్కూల్లో కేరళ డీజీపీగా నియమితులైన రావాడ ఆజాద్ చంద్రశేఖర్ కు బుధవారం పౌర సన్మానం చేశారు. సభాధ్యక్షత వహించిన ఎమ్మెల్యే అంజబాబు మాట్లాడుతూ వీరవాసరం గ్రామంలోని చదివి నేడు కేరళ రాష్ట్రానికి పోలీసు బాసుగా నియమితులు కావడం గర్వించదగ్గ విషయమని నేటి యువత విద్యార్థులు ఆజాద్ చంద్రశేఖర్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ చంద్రశేఖర్ కేరళ రాష్ట్ర డీజీపీగా నియమితులు కావడం మన జిల్లాకి గర్వకారణమని, కష్టపడి ఇష్టపడి చదివితే ఏదైనా సాధించగలమని చంద్రశేఖర్ నిరూపించారని అన్నారు. జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మి మాట్లాడుతూ మన ప్రాంతవాసి కేరళ రాష్ట్ర డీజీపీగా ఉండడం హర్షించదగ్గ విషయమన్నారు. తాను కూడా ఒక సాధారణ విద్యార్థిని అని కేరళ డీజీపీ చంద్రశేఖర్ అన్నారు. తన విజయానికి తల్లిదండ్రుల దైవత్వం, గురువుల ఆశీస్సులేనని అన్నారు. ప్రతి విద్యార్థికి సమయపాలన ఉండాలని, 24 గంటలు ఏ విధంగా నడుచుకోవాలో, లక్ష్యాలను ఏ విధంగా సాధించుకోవాలని నిర్ణయించుకోవాలన్నారు. పదవులు ముఖ్యం కాదని, మంచి వ్యక్తిత్వం, సేవాగుణం ముఖ్యమన్నారు.
వీరవాసరం మండలం వీరవాసరంలో పుట్టి పెరిగి ఇక్కడే చదువుకుని ఈ స్కూల్లోనే చదువుకుని కేరళ రాష్ట్ర డీజీపీగా నియమితులైన పెద్దలు గౌరవనీయులు శ్రీ రావాడ ఆజాద్ చంద్రశేఖర్ ఐపీఎస్ గారికి, మేడం గారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఒక చరిత్ర, ఒక సామాన్యమైన పల్లెటూరులో జన్మించి ఉన్నత శిఖరాలకు వెళ్ళి పోలీస్ బాస్గా కేరళ రాష్ట్రానికి నియమించబడిన ఆజాద్ చంద్రశేఖర్ గారికి ఆయన పేరులోనే ఉంది. ఆజాద్ చంద్రశేఖర్ అంటే స్వతంత్రం కోసం పోరాటం చేసిన మహావీరులు. ఆ వీరుని పేరు పెట్టారు మీకు. ఇది ఆ పేరులోనే మీకు ఆ వీరత్వం వచ్చింది, ఆ శౌరత్వం వచ్చింది, ఆ ధైర్యం వచ్చింది. మీరు ఇక్కడే 81 బ్యాచ్లో 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే చదివి తర్వాత బాపట్ల వెళ్ళి విద్యాబుద్ధులు నేర్చుకొని పట్టుదల కృషితోటి ఐపీఎస్ కావాలని పట్టుదలతోటి వారు కృషి చేసి సాధించిన మహోన్నత వ్యక్తి చంద్రశేఖర్ గారు. వారు ఈ వీరవాసరం హై స్కూల్లో 10th క్లాస్ చదువుకున్నప్పుడు వారి క్లాస్మేట్స్ చాలామంది ఈరోజు వచ్చి ఉన్నారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అమ్మా విద్యార్థులు, మీరందరూ కూడా ఇక్కడ చదువుకుంటున్నారు. ఇక్కడ చదువుకుని ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారంటే మన స్కూల్కి ఎంత గర్వకారణం ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఆజాద్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. వారు పట్టుదల కృషి, వారి ఈ స్థాయికి ఎదగటానికి గల కారణం ఏమిటని ఆలోచన చేస్తే కృషే, పట్టుదలే దానికి మూల కారణం. ఏదైనా ఏమైనా ఏమి జరిగినా నేను ఐపీఎస్ అవ్వాలనే పట్టుదల ఆయన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకువచ్చింది. కేరళ రాష్ట్రానికి డీజీపీ అంటే అది మామూలు విషయం కాదు. అది చరిత్రలో అలా నిలిచిపోతారు వారు ఈరోజు మన పౌర సన్మానానికి అంగీకరించి ఇక్కడికి వచ్చినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. జీవితంలో ఒక అద్భుత ఘట్టం. ఈ వేదికపై నిలబడుతున్న నేను ఎప్పుడో చూసిన ఆజాద్ చంద్రశేఖర్ని, ఆ విద్యార్థినే ఈ స్కూల్లోని ఇక్కడే ఈ నేలలో పుట్టి ఈ స్కూల్లో చదువుకొని ఈరోజు కేరళకి భగవంతుడ ఆశీర్వాదం వల్ల అక్కడ కేరళలో పోలీస్ చీఫ్గా నాకు అపాయింట్మెంట్ రావడం జరిగింది. గత 3 నెలలుగా నాకు పనిచేస్తున్నాను. దానికి ఒక మెయిన్ కారణం ఏంటంటే మా ఊరి యొక్క ఆశీర్వాదం, మా గురువుల ఆశీస్సు, నా తల్లిదండ్రుల త్యాగఫలం, నా సోదరులు సోదరిమణులు అందరి వాళ్ళ యొక్క ఆశీస్సుల వల్లనే. మన ఊరి యొక్క గొప్పతనం చెప్పాలంటే ఈ 81 ఇక్కడ చదువుకొని 81, 83లో వీరవాసరం విఈసి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న ముగ్గురు మన జడ్జి గారు చెప్పిన ప్రకారం శ్రీ ఎంవి సుబ్బారెడ్డి, శ్రీ చిక్లే సుభాకర్ అండ్ నేను ముగ్గురు కూడా ఆల్ ఇండియా సర్వీస్కి సెలెక్ట్ అవ్వగలిగాం. అది ఆ రోజుల్లో మాకు వచ్చిన క్యాడర్సు ఒక రోజుల్లో 24 అవర్సే అందరికీ ఉన్నది. ఆ 24 గంటలని ఎట్లా మనం వాడుకుంటాం, ఎట్లా మనం దాన్ని ఉపయోగించుకొని మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం కోసం కష్టపడతామనేదే ఇక్కడ ప్రధాన విషయం. దానిలో భాగంగా ఎనర్జీ అంటే 4 విషయాలు నాకు గుర్తుకొస్తాయి ఎప్పుడు కూడా. ఒకటి మనకి ఫిజికల్ ఎనర్జీ, రెండవది మెంటల్ ఎనర్జీ, మూడవది ఎమోషనల్ ఎనర్జీ, నాలుగవది స్పిరిచువల్ ఎనర్జీ.
ఈ 4 ఎనర్జీస్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని అవగాహన చేసుకొని వాటిని సాధించి ముందుకు వెళ్తామో, ఉన్న సమయాన్ని సక్రమంగా వాడుకొని ముందుకు వెళ్తామో, జీవితంలో తప్పనిసరిగా ఎవరైనా కానీ సాధించగలుగుతారు. ఏ విషయమైనా వాళ్ళకి కావాల్సింది. ఐ వుడ్ లైక్ టు ప్లేస్ సర్టన్ ఫ్యూ పాయింట్స్ ఆన్ రికార్డ్స్. మై గ్రాటిట్యూడ్ టు ద విలేజ్, టు ఆల్ మై టీచర్స్, టు ఆల్ ద ఎల్డర్స్ who have contributed to my success, and my parents. My father was the real inspiration for me to make it to the service. వారు చెప్పిన ఒక్క మాట, వారితో పాటు నేను చిన్నప్పుడు మార్కెట్కి వెళ్తున్నప్పుడు వారు చెప్పిన మాట, ఈవెన్ దో నేను చెప్పినట్టుగానే నేను అంత బ్రైట్ స్టూడెంట్ కాకపోయినా కానీ యూజ్ టు టెల్ దట్ మై సన్ విల్ బికమ్ అన్ IAS or IPS ఆఫీసర్. మరి ఏ రకంగా నాలో చూసి చెప్పారో తెలియదు కానీ ఆయన ఆ మాట అనడం, దానికోసం నేను కృషి చేయడం, భగవంతుడి యొక్క ఆశీర్వాదం వలన కుడ్ మేక్ ఇట్ టు ద సర్వీస్. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ ఇన్ ద సర్వీస్. vigorously for the big with the big dreams. They should plan and work hard with dedication and determination. These 2 D's will take you to anywhere in the life. Only thing required is that you have to decide, dedicate yourself, and continue to with the determination. You should work on particular there. With these few words, నా ఊరు, నా గ్రామం అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ విరమిస్తున్నాను. నమస్కారం. జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పల్లె పండుగ 2.0 కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. ఏపీ గ్రామీణ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం. గూగుల్కి భారీ రాయితీలను కల్పిస్తూ సాధించే ఉద్యోగాల విషయంలో ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు? కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి అమర్నాథ్. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో రేపటి నుండి 3 రోజుల పాటు షాపింగ్ ఫెస్టివల్. అధికారులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.